సో దట్ ఈస్ 66, 67 చూడండి. బై సెల్లింగ్ 12 toffees ఫర్ ఎ రూపీ ఏ మ్యాన్ లాసెస్ 20%. 1 రూపాయికి 12 toffees ఇస్తున్నప్పుడు వాడికి 20% లాస్ వస్తుంది. హౌ మెనీ ఫర్ ఎ 1 రూపీ షుడ్ హీ సెల్ టు గెయిన్ 20%? అదే 1 రూపీకి ఎన్ని టాఫీస్ ఇస్తే అప్పుడు 20% గెయిన్ అవుతుంది, లాభం వస్తుంది? ఇది ప్రశ్న. రూపాయికి 12 టోఫీలు చొప్పున అమ్మకం వల్ల ఒకడు 20% నష్టపోయాడు. 20% లాభం రావాలంటే అతడు రూపాయికి ఎన్ని వంతులు అమ్మవలే? దట్ ఈస్ ద క్వశ్చన్. ఇంపార్టెంట్, సూపర్ క్వశ్చన్ అన్న, సూపర్. అంటే మనం ఏం చెప్తున్నాం? ప్రైస్ రేషియో అండ్ ఆర్టికల్స్ రేషియో ఆర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ when the expenditure is constant. ఇక్కడ రూపాయి, ఇక్కడ రూపాయి. ఓకే, ఖర్చులు స్థిరంగా ఉన్నప్పుడు మనం ఈ వస్తువుల నిష్పత్తి అలాగే ధరల నిష్పత్తి విలోమానుపాతంలో ఉంటాయి. సో ఫస్ట్ కేసులో కేసు 1లో లేదా ఇనీషియల్గా ముందు ఎలా ఉంది? 20% లాస్ అవుతున్నాడు, అంటే ఓన్లీ 80% వస్తున్నాయి. ఇప్పుడు ఎవరు కావాలి? 20% లాభం కావాలి, అంటే వాడికి 120 రావాలి. లేటరల్ ఎంత కావాలి? ఇనీషియల్గా వాడికి 20% లాస్ అయిపోతున్నాడు, అంటే 80% వస్తుంది. లేటరల్గా తర్వాత వాడికి 20% లాభం కావాలి, అంటే 120 కావాలి. సో దిస్ ఈజ్ ప్రైస్ రేషియో. అప్పుడు ఆర్టికల్స్ రేషియో ఏమవుతుందని చెప్తున్నాను? దీనికి రివర్స్ అవుతుంది. సో 4 ఎక్కం 2 సార్లు, దీంట్లో 3 సార్లు రివర్స్ అయ్యి 3:2 అవుతుంది, అవునా? సో ఇప్పుడు ఇక్కడ ఈ 3 పార్ట్లు ఉన్నప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఇస్తున్నారు? 12 ఆర్టికల్స్ ఇస్తున్నారు. అయితే 2 పార్ట్లు ఉన్నప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఇవ్వాలి? ఇదే ప్రశ్న. సో 3 4 12, సో 2 4 8. సో 8 ఆర్టికల్స్ ఇస్తే అప్పుడు వాడికి 20% లాభం వస్తుంది. 12 ఆర్టికల్స్ ఇస్తే 20% నష్టం వస్తుంది. 8 ఆర్టికల్స్ ఇస్తే వాడికి 20% లాభం వస్తుంది. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 67. అర్థమైందా? ఏమంటారు ఇప్పుడు? ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఈ 1 సమానంగా ఉండాలి. ఖర్చు స్థిరంగా ఉన్నప్పుడు వస్తువులు ధరలు ఒకదానికొకటి విలోమం, అంతే కదా? ఖర్చు స్థిరం. జేబులో 1000 రూపాయలు వేసుకుని వెళ్ళా, షాపింగ్ మాల్కి వెళ్ళా, వస్తువులు అన్ని, ఆ వస్తువుల యొక్క రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. ధర పెరిగిపోయింది, వస్తువులు తగ్గిపోతాయి. రేట్లు తగ్గినాయి, వస్తువులు పెంచుకొని వస్తాం, ఎక్కువ కొనుక్కొచ్చుకుంటాం కదా. అందుకని నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ బాట్ 20 books ఫర్ 468. హౌ మెనీ బుక్స్ మస్ట్ ఇస్ సోల్డ్ ఫర్ 468 ఇన్ ఆర్డర్ టు obtain 25% ప్రాఫిట్? ఒక వ్యక్తి 20 పుస్తకాలని 468 రూపాయలకి కొన్నాడు. సో 468 రూపాయలకి ఈయనకి డబ్బులకి 20 బుక్స్ వచ్చినాయి, 20 బుక్స్ వచ్చినాయి. అయిన 468 రూపాయలకి ఎన్ని పుస్తకాలు అమ్మితే ఇది కొన్నాడు? ఓకే, ఇదే 468 రూపాయలకి ఎన్ని పుస్తకాలు అమ్మితే అమ్మితే అప్పుడు ఆయనకి 25% ప్రాఫిట్ వస్తుంది? ఇది ప్రశ్న. ఓకే, సో ఇప్పుడు చూడండి ప్రైస్ సంబంధించి చూడండి. ప్రైస్, సో ఫస్ట్ ఇనీషియల్గా అమౌంట్, ప్రైస్ రేషియో, ఇక్కడ ఖర్చు 468, ఇక్కడ 468, దేర్ ఈజ్ నో చేంజ్. ఇక్కడైతే ఖర్చు స్థిరంగా ఉంది. ఓకే, ఖర్చు అంటే ఏంటి సార్? ఇక్కడ కొన్నాము, ఇక్కడ అమ్ముతున్నాం, ఏది ఆ డబ్బులు రెండింటిలో తేడా లేదు. ఓకే, సో ప్రైస్లో ఫస్ట్ కాకపోతే 100%, తర్వాత ఇనీషియల్గా వచ్చేసరికి ఇంకొక 25% ప్రాఫిట్ రావాలి, 125% కదా. అంటే 25 సార్లు, దీంట్లో 5 సార్లు. సో ఆర్టికల్స్ ఏమవుతాయి అప్పుడు? 5:4 అవుతాయి. సో ఈ పెరక్క ముందు 20 బుక్స్ ఇస్తున్నాం, అంటే పెరక్క ముందు అంటే ఇనీషియల్, దిస్ ఈజ్ లేటర్, ఇనీషియల్ ఆర్ లేటర్. సో ఇప్పుడు ఈ 5 పార్ట్లు ఉన్నప్పుడు ఎన్ని బుక్స్ ఇస్తున్నాం? 20 బుక్స్ ఇస్తున్నాం. 5 పార్ట్లు ఉన్నప్పుడు 20 బుక్స్ ఇస్తున్నాం, అంటే 5 4 20. సో 4 పార్ట్స్ ఉన్నప్పుడు ఎన్ని బుక్స్ ఇస్తాం? 4 4 are 16. సో 16 బుక్స్ అమ్మితే నీకు అదే 468 రూపాయలకి 16 పుస్తకాలు అమ్మితే నీకు లాభం వస్తుంది. అర్థమైందా? 468 పెట్టి కొనుక్కొచ్చావు 20 పుస్తకాలని, మళ్ళీ 468కి 20 పుస్తకాలు ఇస్తే నీకు ఏం మిగలవు. సో పుస్తకాలు తగ్గించి అమ్మాలి. ఎన్ని పుస్తకాలు అమ్మాలంటే 16 బుక్స్ అమ్మాలి. 16 బుక్స్ అమ్మితే నీకు అప్పుడు 25% ప్రాఫిట్ వస్తుంది. 468 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను పుస్తకాలని, 468 రూపాయలు ఇచ్చేస్తాను సార్ అన్నాడు. వచ్చి 468 రూపాయలకి అప్పుడు నువ్వు ఎన్ని బుక్స్ ఇవ్వాలి? 20 పుస్తకాలు ఇస్తే నీకేం మిగులుద్ది? 25% నీ మైండ్లో నీ షాపు సిద్ధాంతం అంటే 25% కొట్టాల్సిందే దేంట్లో అయినా. సో 25% ప్రాఫిట్ రావాలంటే ఎన్ని పుస్తకాలు ఇవ్వాలి? అడిగి ఎన్ని పుస్తకాలు ఇవ్వాలి? 16 పుస్తకాలు ఇవ్వాలి. ఎలా తెలిసింది? ప్రైస్ రేషియో, ఆర్టికల్ రేషియో రివర్స్గా ఉంటాయి ఎప్పుడు కాన్స్టెంట్గా. ఖర్చు అనేది, ఆ అమౌంట్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. సో ప్రైస్ వచ్చి ఫస్ట్ 100 పెట్టావు, ఇప్పుడు 125 పెడుతున్నావు, అంటే 4:5లో ఉన్నాయి.
ఆర్టికల్స్ రివర్స్ అవుతుంది, 5:4 అవుతుంది. సో ఆ ఫస్ట్ పార్ట్ ఉన్నప్పుడు 5కి 20 బుక్స్ ఇచ్చావు, అంటే నువ్వు కొనుక్కొచ్చావు, ఇప్పుడు అమ్ముతున్నావు. ఇది సిపి, ఇది ఎస్పి, ఏదైనా ఒకటే. నీకు ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ అర్థమైందో ఇది సిపి, ఇది ఎస్పి అనమాట. ఓకే, సిపి ఇది ఎస్పి, రైట్. ఎస్పి ఎంత ఇవ్వాలి? 16 బుక్స్ ఇవ్వాలి, రైట్. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 68. 69 చూడండి. ఏ ట్రేడర్ గెట్స్ 4% లాస్ ఇఫ్ హీ సెల్స్ 20 pence ఫర్ 1 rupee. 1 rupeeకి 20 pence, ఇది క్వాంటిటీ, 20 pence అమ్మితే అప్పుడు ఆయనకి 4% లాస్ వస్తుంది, రైట్. హౌ మెనీ పెన్స్ విల్ బీ సోల్డ్ ఫర్, ఎన్ని పెన్స్ ఇవ్వాలి అప్పుడు వాడికి 20% ప్రాఫిట్ రావాలి అదే రూపాయికి. చూసారా, ఇక్కడ ఈ రూపాయి మారలేదు. ఒక వర్తకుడు ఒక రూపాయికి 20 పెన్నులు అమ్మినట్లయితే 20 పెన్నులు అమ్మినట్లయితే 4% నష్టం వచ్చును. సో ఇది ఎస్పి. ఒకవేళ 1 రూపాయికి ఎన్ని పెన్నులు అమ్మినట్లయితే ఆ వర్తకుడు 20% లాభం వచ్చును. ఇది ఎస్పి. అయినా ప్రాబ్లం ఏం లేదు, నీకు ఇందాక తెలిసినట్టే. ఓకే, ఇనీషియల్గా 4% లాస్ పోయి 96% వచ్చినప్పుడు నువ్వు ఆర్టికల్స్ ఎన్ని ఇస్తున్నావా అంటే 20 ఇస్తున్నావు. అర్థం అంతే కదా. ఇనీషియల్గా 4% లాస్ పోయి నీకు 96% అమౌంట్ దగ్గర నువ్వు 20 ఆర్టికల్స్ ఇస్తున్నావు. తర్వాత లాటరల్లీ నువ్వు 20% ప్రాఫిట్ వేసుకొని అప్పుడు ఎన్ని ఇవ్వాలి ఆర్టికల్స్. ఇదే కదా క్వశ్చన్. 96% ఇనీషియల్గా నీకు డబ్బులు వస్తున్నాయి, అప్పుడు నువ్వు 20 ఆర్టికల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నావు. 120% వచ్చినప్పుడు నువ్వు ఎంత ఇవ్వాలి, ఎన్ని బుక్స్ ఇవ్వాలి, రైట్. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ 12 ఎకం 8 12 96, 12 ఎకం 10 సార్లు, మళ్ళీ 4 రోజులు 8, 5 రోజులు 10. సో 4:5 వచ్చింది. ఇప్పుడు ఇదేం రాయొచ్చు మనం రివర్స్లో 5:4. 5 పార్ట్లు 20 అయింది. 5 పార్ట్లు 20 అయిందంటే ఇంటూ 4, 5 4 20. సో ఇటు పక్కన 4 పార్ట్లు 4 4 16. సో నువ్వు 16 పెన్నులు అమ్మినట్లయితే 16 పెన్స్ అమ్మితే అప్పుడు నీకు 20% ప్రాఫిట్ అయితే వస్తుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 70. బై సెల్లింగ్ 45 lemons ఫర్ 40 ఏ మ్యాన్ లాసెస్ 20%. ₹40కి 40 రూపాయలకి నువ్వు 45 lemons అమ్ముతున్నావు, అప్పుడు నీకు 20% లాస్ వస్తుంది. హౌ మెనీ షుడ్ హీ సెల్ ఫర్ ₹24? 24 రూపీస్కి హౌ మెనీ ఎన్ని ఇవ్వాలి టు గెట్ 20% ఇన్ దిస్ ట్రాన్సాక్షన్? 20% ప్రాఫిట్ రావడానికి ఎంత ఇవ్వాలి? ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చింది సార్ అసలైన విషయం అనిపిస్తుందా సార్? ఇక్కడ 40 రూపాయలు, ఇక్కడ 24 రూపాయలు. మరి రెండు సమానంగా లేవు కదా సార్? రెండు సమానంగా లేవు కదా. సరే, ఇది 40తో ఓకే కదా, ఇది కూడా 40 అనుకో, తర్వాత చూద్దాం. 40 అనుకో, 40 అనుకో, అప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడు. ప్రైస్ రేషియో వచ్చి 20% లాస్ అంటే 80 ఇనీషియల్గా. లాటరల్ వచ్చేసరికి 20% ప్రాఫిట్ అంటే 120. 2 4 3 4 2:3 రేషియోలో 40 ఎక్కువ 2 సార్లు 3 సార్లు. ఆర్టికల్ రేషియో ఏమవుతుంది? 3:2 అవుతుంది, అవునా? సో ఈ 3 ఉన్నప్పుడు నువ్వు ఎన్ని ఇస్తున్నావు ఆర్టికల్స్? 45 ఇస్తున్నావు. 3 ఉన్నప్పుడు 45 ఇస్తున్నావు అంటే సో 3 15 45, 3 15 45. అక్కడ కూడా 2 15 30 ఆర్టికల్స్ ఇస్తావు. ఓకే, సో 30 ఆర్టికల్స్ ఇస్తే సరిపోదు. అయితే మన లెక్క అది కాదు. మన లెక్క అసలు దీనికి సంబంధించి కాదు. మన లెక్క 24. సో 40 రూపీస్ ఉన్నప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఇస్తున్నావు? 30 అయితే 24 రూపీస్ ఉన్నప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఇవ్వాలి? అంతేగా. ఇది 40 అనుకున్నావు, కానీ అనుకోవాల్సింది 24 కదా. సో 40కి లెక్క కట్టావు. 40కి లెక్క కట్టేప్పుడు 30 వచ్చింది. 24కి లెక్క కట్టి ఇప్పుడు. సో 24 × 30 బై క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ 40. 0 0 క్యాన్సిల్, 6 సార్లు 6 3 18. సో ఎన్ని ఆర్టికల్స్ ఇవ్వాలంటే 18 ఆర్టికల్స్ ఇవ్వాలి. 18. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎన్ని ఇవ్వాలి? 18 ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ ఏం చేస్తారంటే బై సెల్లింగ్ 45 lemons ఫర్ 40 రూపీస్. 40 రూపాయలకి 45 నిమ్మ పండ్లు అమ్ముతున్నాడు, నిమ్మలు. అప్పుడు 20% లాస్ వస్తుంది. అర్థమవుతుందా? 45 రూపాయలకి 40 రూపాయలకి 45 నిమ్మ పండ్లు అమ్మితే వాడికి 20% లాస్ వస్తుంది. ఇప్పుడు అది ఒక మూడి లెక్క. 40 రూపాయలు ఇస్తున్నారు, వీడు తెలియక 45 ఇచ్చేస్తున్నాడు కాయలు, అప్పుడు వాడు 20% లాస్ వచ్చారు. ఇప్పుడు 24 రూపాయలు తెచ్చిచ్చారు, అప్పుడు ఎన్ని నిమ్మ పండ్లు ఇస్తే వాడికి 20% లాభం వస్తుంది అనేది ఈ పండ్ల వ్యాపారి యొక్క డౌట్. సో ఇప్పుడు యాజ్ ఏ అర్థమెటిక్ తెలిసిన నువ్వు 24 రూపాయలకి ఎన్ని పండ్లు కనుక వాడికి ఇస్తే అప్పుడు నీకు
లాభం 20% వస్తుంది అనేది నువ్వు లెక్కగట్టి చెప్పాలి. సో ఇప్పుడు ప్రైస్ ఫస్ట్ చూస్తే 20% లాస్ అయింది ఫస్ట్, అంటే 80% డబ్బులే వచ్చాయి. తర్వాత చూస్తే 20% లాభం రావాలి అంటే 120. సో ఈ రెండింటికి మధ్యలో నిష్పత్తి 2:3. ఆర్టికల్స్ ఏమవుతాయి, రివర్స్ అవుతాయి. సో 3:2 అవుతుంది. సో 3 పార్ట్స్ ఉన్నప్పుడు 45 ఇస్తున్నావు అంటే 15, ఒక్కొక్క పార్ట్ 15. సో 2 పార్ట్లు 2 15 30. అయితే ఇది కాన్స్టెంట్గా ఉన్నప్పుడే ఈ లాజిక్ ఉపయోగపడుద్ది, కాన్స్టెంట్గా లేనప్పుడు ఉపయోగపడదు కదా. అందుకని సో ఇది 40 అయితే ఇది కూడా 40 రాసుకున్నాను నేను. సో మొత్తం మీద 40కి లెక్క కట్టినప్పుడు అది 30కి సమానమైంది, 40కి లెక్క కట్టినప్పుడు అది 30కి సమానమైంది. కానీ లెక్క కట్టాల్సింది దేనికి, 24కే లెక్క కట్టాలి, 24కే లెక్క కట్టాలి. సో 24కి లెక్క కట్టినప్పుడు ఏమవుతుందంటే 40కి లెక్క కడితే 30 పళ్ళు ఇస్తే సరిపోద్ది, కానీ 30 ఇస్తే ఇంకా లాస్ అవుతుంది. సో అందుకని ఏం చేయాలి, ఇప్పుడు 24కి లెక్క కట్టాలి. 24కి లెక్క కట్టితే 18 పళ్ళు వచ్చినాయి. సో 18 పళ్ళు ఇస్తే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రేడర్ గెట్స్ 30% లాస్ ఇఫ్ హీ సెల్స్ 80 ఆర్టికల్స్ ఫర్ 140 రూపీస్కి 80 ఆర్టికల్స్ అమ్మితే వాడికి 30% లాస్ వస్తుంది. 30% లాస్ వస్తుంది. ఓకే, హౌ మెనీ ఆర్టికల్స్ విల్ హీ సోల్డ్ ఫర్ 104 రూపీస్? 104 రూపాయలకి 30% ప్రాఫిట్ రావాలంటే వాడు ఎన్ని ఆర్టికల్స్ అమ్మాలి? ఎన్ని ఆర్టికల్స్ అమ్మాలి? ఒక వర్తకుడు 80 వస్తువుల్ని 140 రూపాయలకి అమ్మడం వల్ల 30% నష్టం వచ్చింది. ఒకవేళ అతడు ఎన్ని వస్తువుల్ని 104 రూపాయలకి అమ్మినట్లయితే 30% ప్రాఫిట్ వస్తుంది. రెండు సేమ్ ఇచ్చాడా, ఇవ్వలా? ఓకే, సో ఇవ్వకపోయినా మనం ఏం చెప్పాను నేను మీకు, ఇవ్వకపోయినా ఇప్పుడు 104 రూపాయలకి లెక్క 104కి కట్టుకోవాలి, కానీ 140కి లెక్క కట్టు, తర్వాత 104కి వెళ్దాం. ఓకే రైట్. సో ఇప్పుడు 30% ఫస్ట్ ప్రైస్ రేషియో వచ్చేసరికి 30% లాస్ వచ్చింది అంటే 70. 30% లాభం రావాలి. ఫస్ట్ ఇనీషియల్గా ప్రారంభంలో 30% లాస్ వచ్చింది అంటే 70% డబ్బులే వచ్చినాయి. 30% ప్రాఫిట్ రావాలి ఈసారి అంటే 130 రావాలి లాటరల్లీ. సో 7:13 రేషియోలో ఉంటుంది. అప్పుడు ఆర్టికల్ రేషియో ఏమవుతుంది అంటే 13:7 అవుతుంది. సో ఈ 13 పార్ట్స్ గాను ఫస్ట్ 80 ఇస్తున్నాడు. ఈ 7 పార్ట్స్కి ఎంత ఇస్తాడు? 13 పార్ట్స్ వాల్యూ 80, ఒక 7 పార్ట్స్ వాల్యూ ఎంత, క్యాన్సిలేషన్ కూడా అవ్వదు. సో 13 ఇంటూ వేయడానికి లేదు. 13 పార్ట్స్ వాల్యూ 80 అయితే 7 పార్ట్స్ వాల్యూ ఎంత? 80 × 7/13. అంతేగా, 80 × 7/13. అర్థమైందా నాన్న? 13 పార్ట్స్ వాల్యూ 80 అయితే 7 పార్ట్స్ వాల్యూ ఎంత? సో 80 × 7/13. సో ఎంత ఇవ్వాలి? 80 × 7/13 ఇవ్వాలి. ఇది లెక్క అయిపోయిందా, అవ్వలా? ఇది ఎవరి లెక్క? 140 లెక్క. సో 104 లెక్క కావాలి నాకు. సో 140కి అయితే ఎన్ని ఆర్టికల్స్ ఇస్తున్నాడు? 80 × 7/13 ఆర్టికల్స్ ఇస్తున్నాడు, అంతేగా. అయితే 104కి అయితే ఎంత ఇవ్వాలి? 104కి అయితే ఎన్ని ఆర్టికల్స్ ఇవ్వాలి? ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ 80 × 7/13 × 104 ఈ రెండు రాసాం, పైన కింద ఇది రాస్తాం బై 1/4. దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. 13 8 ఎంత చూడండి, 3 8 24, 1 8 2 10 104 సరిపోయింది. 13 8 ఇది 8 సార్లు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ 0 క్యాన్సిల్. 7 ఏకం 14లో 2 సార్లు పోతాయి. ఈ 2 8లో 4 సార్లు పోద్ది. సో 8 4 32. సో ఎన్ని ఆర్టికల్స్ అమ్మాలి? 32 ఆర్టికల్స్ అమ్మినట్లయితే వాడికి 30% లాభం వస్తుంది. ఒక వర్తకుడు 80 వస్తువుల్ని 140 రూపాయలకి అమ్మడం వల్ల 30% నష్టం వస్తే, అవే వస్తువుల్ని 104 రూపాయలకి అమ్మితే 30% లాభం రావాలంటే ఎన్ని వస్తువులు ఇవ్వాలి? ఆ వస్తువులు ఎన్ని వస్తువులు ఇవ్వాలంటే 32 వస్తువులు ఇస్తే అప్పుడు 30% ప్రాఫిట్ వస్తుంది. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 71. 72 చూడండి. బై సెల్లింగ్ 90 బాల్ పెన్స్ ఫర్ 160 రూపీస్. 160 రూపీస్కి ఎన్ని ఇస్తున్నారు? 90 బాల్ పెన్స్ ఇస్తే అప్పుడు 20% లాస్ వస్తుంది. హౌ మెనీ బాల్ పెన్స్ షుడ్ బి సోల్డ్ ఫర్ 96 రూపీస్? 96 రూపీస్కి ఎన్ని బాల్ పెన్స్ ఇస్తే అప్పుడు 20% ప్రాఫిట్ వస్తుంది? ఇది ప్రశ్న. అర్థమైందా? 160 రూపాయలకి 90 బాల్ పెన్స్ ఇస్తున్నారు షాప్లో. షాప్ వాడికి 20% లాస్ వస్తుంది. ఈసారి షాప్ వాడు ఏమనుకోనంటే, ఈసారి నాకు ఎట్టి పరిస్థితుల్లో లాస్ కాదు, లాభమే రావాలి, ఆ 20% లాభం రావాలి అనుకుంటే 96 రూపాయలు వచ్చినాయి. 96 రూపాయలకి ఎన్ని పెన్నులు ఇవ్వాలి? ఇది ప్రశ్న. సో ఇక్కడ రెండు సేమ్ లేవు. సేమ్ లేనప్పుడు ఇది కూడా 160 అనుకొని లెక్క చేసేసి మళ్ళీ 96కి లెక్క కట్టుకో. అది నేను చెప్పింది. సో ఇప్పుడు ప్రైస్ రేషియో అండ్ ఆర్టికల్ రేషియో ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో ప్రైస్ వచ్చేసి 20% లాస్ అయిందంటే 80% వచ్చినాయి.
ఇక 20% లాభం రావాలంటే 120 రావాలి. సో ఇనీషియల్గా 80 వచ్చింది, ఇనీషియల్గా 80 వస్తే లాటరల్ 120 కావాలి. సో ఇది ఏ రేషియోలో ఉంది అంటే 40 యొక్క 2 సార్లు, దీంట్లో 3 సార్లు 2:3లో ఉంది. రివర్స్ రాసుకుంటే 3:2 అవుతుంది. సో 3 పార్ట్స్ ఉన్నప్పుడు అప్పుడు 90 ఇచ్చావు అంటే ఇప్పుడు 2 పార్ట్స్ ఉన్నప్పుడు ఎంత ఇస్తావు అంటే 3 30లు 90, ఇక్కడ 2 30లు 60. సో 60 వస్తువులు ఇస్తే సరిపోద్ది. ఎప్పుడు 160 లెక్కకి, 160 లెక్కకి నువ్వు 60 వస్తువులు ఇస్తే 96 లెక్కకి నువ్వు ఎన్ని 160 రూపాయలకి నువ్వు 60 వస్తువులు ఇస్తే 96 రూపాయలకి ఎన్ని వస్తువులు ఇస్తావు, ఇది ప్రశ్న. సో 60 ఇంటూ 96/160. సో ఇది 0 క్యాన్సల్, 16 దీంట్లో 6 సార్లు 6 36. సో మొత్తం మీద 36 వస్తువులు ఇస్తే నీకు కరెక్ట్గా నువ్వు అనుకున్న 20% ప్రాఫిట్ అయితే వస్తుంది, 36. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఫ్రూట్ సెల్లర్ లాసెస్ 10% బై సెల్లింగ్ ఎన్ ఆరెంజ్ at 26 for rupees 25. How many oranges should he sell for rupees 5 to get 17%? 25 రూపాయలకి 26 నారింజలను అమ్మడం వల్ల పండ్ల విక్రేత 10% నష్టం వస్తున్నది. 5 రూపాయలకి ఎన్ని పండ్లు చొప్పున అమ్మితే అతనికి 17% లాభం వస్తుంది, అది ప్రశ్న. ఏ ఫ్రూట్ సెల్లర్ లాసెస్ 10% బై సెల్లింగ్ ఆరెంజెస్ 26 for rupees 25. 25 రూపీస్కి 26 ఆరెంజెస్ అమ్మినప్పుడు వాడికి 10% లాస్ వస్తుంది. ఓకే, హౌ మెనీ ఆరెంజెస్ షుడ్ హీ సెల్ ఫర్ 5 రూపీస్? 5 రూపీస్కి ఎన్ని ఆరెంజెస్ని అమ్మితే, క్వాంటిటీ ఇది, ఎన్ని ఆరెంజెస్ని అమ్మితే అప్పుడు వాడికి 17% ప్రాఫిట్ వస్తుంది, ఇది ప్రశ్న. సో మంచి క్వశ్చన్స్ ఇవన్నీ సూపర్గా బిజినెస్కి సంబంధించి చాలా ఉపయోగపడేటువంటి ప్రశ్నలు నిత్య జీవితంలో కూడా. సో ఇక్కడ 2 రూపీస్ ఈక్వల్గా లేవు, సో అప్పుడు ఇది కూడా 25 రూపీస్ కానీ అనుకొని లెక్క చేసేసేయి అని చెప్పాను. ఎస్, సో ఫస్ట్ ప్రైస్ రేషియో ఇనీషియల్గా ఏమైందని ఫస్ట్ కేసులో 10% లాస్ వచ్చింది అంటే 90% వచ్చింది. సెకండ్ కేసులో ఏం కావాలి, లేకపోతే లాటరల్లీ ఏం కావాలంటే 17% లాభం కావాలి అంటే 117 అవుతుంది. ఓకే, సో 9 ఏకం 19 90, 1 9 9 3 9 27. సో ప్రైస్ రేషియో 10:13 అవుతుంది. అప్పుడు ఆర్టికల్ రేషియో ఏమవుతుందంటే 13:10 అవుతుంది. సో ఫస్ట్ కేసులో ఎన్ని ఇచ్చావు, ఆర్టికల్స్ ఎన్ని ఇచ్చావు అంటే 26 ఆర్టికల్స్ ఇచ్చావు. ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్ ఇస్తావు? సో 13 2 26. సో ఇక్కడ కూడా 10 2 20. సో 20 ఆర్టికల్స్ ఇస్తే సరిపోద్ది. అది ఇప్పుడు అది 25 రూపీస్కి లెక్కేస్తే, కానీ 5 రూపీస్కే లెక్కేయాలి. సో 25 రూపీస్కి నువ్వు 20 ఆర్టికల్స్ ఇస్తే అంటే 25 రూపీస్కి నువ్వు 20 ఆర్టికల్స్ ఇస్తే 5 రూపీస్ లెక్క దగ్గర ఎన్ని ఆర్టికల్స్ ఇస్తావు, 5 రూపీస్ దగ్గర ఎన్ని ఆర్టికల్స్ ఇస్తావు, ఇది ప్రశ్న. సో 5 × 20/25 అంతేగా, 5 × 20/25. సో ఇది దీంట్లో 5 సార్లు, ఇది దీంట్లో 4 సార్లు. సో మొత్తం మీద ఎన్ని ఆర్టికల్స్ ఇవ్వాలంటే 4 ఆర్టికల్స్ ఇస్తే అప్పుడు వాడికి 17% ప్రాఫిట్ వస్తుంది. 5 రూపాయలకి ఎన్ని ఆర్టికల్స్ ఇవ్వాలి వాడికి? కొట్లో వచ్చిన వాడికి 5 రూపాయలకి ఎన్ని పండ్లు చొప్పున అమ్మాలి? 4 పండ్లు చొప్పున అమ్మితే అప్పుడు 17% లాభం వస్తుంది. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 73. నెక్స్ట్ 74 చూడండి. బై సెల్లింగ్ 32 క్లిప్స్ ఫర్ ఎ రూపీ. 1 రూపాయికి 32 క్లిప్స్ కనుక అమ్మితే అప్పుడు 40% లాస్ వస్తుంది. హౌ మెనీ క్లిప్స్ హీ మస్ట్ హ్యావ్ టు సెల్ ఫర్ 1 రూపీ టు గెయిన్? అదే 1 రూపీకి 20% లాభం రావాలంటే రూపాయికి ఎన్ని అమ్మాలి? 1 రూపాయికి 32 క్లిప్పులు అమ్ముతున్నప్పుడు 40% లాస్ వస్తుంది. అదే రూపాయికి ఎన్ని క్లిప్పులు అమ్మితే 20% లాభం వస్తుంది, ఇది ప్రశ్న. సో మీకేం చెప్తుంటాను, ప్రైస్ రేషియో ఆర్టికల్స్ రేషియో ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అంటే ప్రైస్ పెరిగితే తక్కువ ఆర్టికల్స్ వస్తాయి, ప్రైస్ తగ్గితే ఎక్కువ ఆర్టికల్స్ వస్తాయి. సో ప్రైస్ రేషియో కనుక చూసినట్లయితే మనం 40% లాస్ వచ్చింది అంటే ఇనీషియల్గా ఫస్ట్ 60% డబ్బులుకి మనం 32 ఇచ్చాము ఆర్టికల్స్ 60% డబ్బుల దగ్గర 32 ఇచ్చాము. సో ఇప్పుడు 20% ప్రాఫిట్ రావాలి. 20% ప్రాఫిట్ రావాలి అంటే 120% రావాలి ఇప్పుడు తర్వాత. సో ఇక్కడ రేషియో చూసినప్పుడు ఇది 1:2 ఉంటుంది. సో దీన్ని రివర్స్ అవుతుందని చెప్తున్నా, అంటే 2:1 అవుతుంది. సో 2 పార్ట్లు గాను 16 2 16 32. సో ఇక్కడ కూడా ఒక 16. సో ఇన్ని ఇవ్వాలి, 16 ఇవ్వాలి. సో 16 రూపాయికి 16 చొప్పున అమ్మితే అప్పుడు వాడికి 20% ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఏ మ్యాన్ బాట్ ఆరెంజెస్ అట్ 5 per a rupee. హౌ మెనీ ఫర్ ఏ రూపీ మస్ట్ హీ సెల్
టు గెయిన్ 25%. ఒక రూపాయికి 5 నారింజ పండ్ల చొప్పున కొన్నాడు. ఏ మ్యాన్ బాట్ సిపి. 25% లాభం రావాలంటే రూపాయికి ఎన్ని అమ్మాలి? 25% ప్రాఫిట్ కావాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ 100% ఇక్కడ 125. ఇది ప్రైస్ రేషియో. ఇది 4 సార్లు, ఇది 5 సార్లు. అప్పుడు ఆర్టికల్స్ రేషియో ఏమవుతుంది? 5:4 అవుతుంది. 5 ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చావు? 5 ఇచ్చావు. ఇప్పుడు 4 ఉన్నప్పుడు ఎన్ని ఇస్తావు? 5 పార్ట్లు ఉన్నప్పుడు 5 ఇచ్చావు. 4 పార్ట్లు ఉన్నప్పుడు ఎన్ని ఇస్తావు? 4 ఇస్తావు. సో ఎన్ని పండ్లు అమ్మాలి? 4 పండ్లు అమ్మాలి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 75. నెక్స్ట్ 76 చూడండి. ఏ షాప్ కీపర్ సెల్స్ 21 చాక్లెట్స్ ఫర్ హాసిని ఫర్ 545, thus obtain 16 2/3% loss. How many chocolates must be sold Vishal for the same price in order to obtain 37.5 loss? ఒక వర్తకుడు 21 చాక్లెట్ని 545 రూపాయలకు హాసినికి అమ్మినప్పుడు 16 2/3% నష్టం వచ్చెను. అయితే అదే సొమ్ముకు విశాల్కు ఎన్ని చాక్లెట్లు అమ్మితే వర్తకునికి 37.5% నష్టం వచ్చును? ఇది ప్రశ్న. సో ఇక్కడ హాసిని విశాల్ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ షాప్ కీపర్ సెల్స్ 21 చాక్లెట్స్ ఫర్ హాసిని. 21 చాక్లెట్స్ ఇచ్చారు హాసినికి 21 చాక్లెట్స్ ఇచ్చారు ఫర్ 545 రూపీస్. 545 రూపాయలకి హాసినికి 21 చాక్లెట్స్ ఇచ్చారు. అప్పుడు 16 2/3% ఆ షాప్ వాడికి లాస్ వచ్చింది. ఓకే, హౌ మెనీ చాక్లెట్స్ మస్ట్ బి సోల్డ్ టు విశాల్కి ఎన్ని చాక్లెట్లు అమ్మాలి? అట్ ది సేమ్ ప్రైస్ 545 రూపాయలకి అమ్మాలి విశాల్కి. అప్పుడు వాడికి ఈ కేసులో 37.5% లాస్ వచ్చేటట్టుగా విశాల్కి అయితే ఎన్ని చాక్లెట్లు ఇవ్వాలి? ఓకే, యాక్చువల్గా దీనికంటే 21 కంటే ఎక్కువ ఉంటుంది ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఈ లాస్ కంటే ఇంకే లాస్ ఎక్కువైంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ చాక్లెట్లే బయటకు వెళ్ళిపోతాయి. ఎస్, సో దిస్ ఈస్ ద క్వశ్చన్ అర్థమైంది కదా మీకు? రైట్. ఇప్పుడు ఇనీషియల్గా 16 2/3 వేసుకున్నప్పుడు లాస్ అంటే 100లోంచి 16 2/3 తీసేసి అప్పుడు ఒక ఫ్రాక్షన్ వచ్చి 37.5 లాస్ అంటే 100లోంచి 37.5 తీసేసి అదొక ఫ్రాక్షన్ వచ్చి అంత చాలా క్లమ్జీ అయిపోతుంది. అందుకని ఏం చేయాలంటే 16 2/3కి ఫ్రాక్షనల్ వాల్యూ 37.5కి ఫ్రాక్షనల్ వాల్యూ తెలియాలి. సో ఇప్పుడు వీటికి ఫ్రాక్షన్ వాల్యూ రాయండి. 16 2/3 ఫ్రాక్షన్ వాల్యూ 1/6. 37.5 దాని ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 3/8. 1/6 ఎలా వచ్చిందో తెలియాలా? సో ఆ 16 48 2 50 50/3% అంటే ఎంత? 50 ఈ పర్సెంట్ తీసేస్తే 300. ఇది ఒకసారి, ఇది 6 సార్లు, అట్లా వచ్చింది 1/6. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి? దీంట్లో ఫ్రాక్షన్ వాల్యూలు ఇదేమవుతుంది? ఇది లాస్, ఇదేమవుతుంది? సిపి. మళ్ళీ ఇక్కడ ఇది లాస్, ఇదేమవుతుంది? సిపి. మరి ఇక్కడ సిపి 8 ఉంది, ఇక్కడ సిపి 6 ఉంది. 2 సిపిలు ఈక్వల్ కావాలా? సిపిలు ఎప్పుడు సమానంగా ఉండాలిగా. కొన్నది 2 సమానంగా ఉండాలి. ఆ వస్తువుని అమ్మింది తేడా ఉండొచ్చు కానీ కొన్నది సమానంగానే ఉంటుంది. సో 6 8 సమానం చేయాలంటే 6కి 8కి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కడితే ఎంత? 24. సో ఈ 20 ఇప్పుడు సిపి 24గా మారిపోయింది. ఇప్పుడు సిపి ఎంత? 24. లాస్ ఎంత అవుతుంది? 6 పార్ట్ 24 అయితే ఒక పార్ట్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంతేగా. సో ఎలా చేయొచ్చు అంటే 1/6 ఆఫ్ 24. సో ఇది 4 టైమ్స్. సో లాస్ ఎంత? ఇప్పుడు 4గా తీసుకోవాలి. అట్లాగే 3/8 ఆఫ్ 24. సో 3. లాస్ ఎంత? ఇప్పుడు 9గా తీసుకోవాలి. అర్థమైందా? సో 8 పార్ట్లు 24 అంటే ఒక పార్ట్ 3. సో 3 3 9 లాస్. ఇక్కడ 6 పార్ట్లు 24 అంటే ఒక పార్ట్ 4 అంటే ఒక లాస్ ఎంత? ఇక్కడ 4. సో లాస్ ఇప్పుడు ప్రైస్ రేషియో ఎలా రాస్తాం? లాస్ పోయాక రాస్తాం. సో ఇప్పుడు మొత్తం 24లో ఇనీషియల్గా ఫస్ట్ ఎంత ఉంది? 24. 2 సిపి 24లో లాస్ ఎంత? ఇక్కడ 4 పోతే 20 మిగులుతుంది. లాటరల్ ఏమైంది? తర్వాత రెండో కేసులో ఏమైంది? 24 సిపి లాస్ ఎంత? ఇది 9 లాస్ పోతే ఎంత మిగులుతుంది? 15 అవుతుంది. సో ఏ టేబుల్ 5 టేబుల్ 4 టైమ్స్, దీంట్లో 3 టైమ్స్. సో ప్రైస్ రేషియో ఎలా ఉంది? 4:3లో ఉంది. అప్పుడు ఆర్టికల్ రేషియో ఏమవుతుంది? 3:4 అవుతుంది. ఈ 3 పార్ట్స్ కానీ ఎన్ని ఆర్టికల్స్ ఇచ్చావు? ఇక్కడ 21 ఇచ్చావు. అంటే 3 పార్ట్స్ కానీ 21 ఇచ్చా అంటే 3 7 21. సో 4 పార్ట్స్కి ఏమి ఇస్తావు? 4 7 28. సో ఎన్ని ఆర్టికల్స్ ఇస్తే నీకు అప్పుడు 37.5 లాస్ వస్తుందంటే 28 ఆర్టికల్స్ కనుక ఇస్తే నీకు 37.5 లాస్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నుంచి కాన్సెప్ట్ 4 నెక్స్ట్ ఆర్టికల్స్ అనే దాంట్లో మనం కాన్సెప్ట్ 4 చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.